95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం మన్ననను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎంతో పాటు స్వామిని దర్శించుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు. 9,000 కోసం బావమరుదుల మధ్య తలెత్తిన వివాదం. ఒకరి హత్య, మరో ముగ్గురిపై కత్తిపోట్లు. విద్యుత్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు. డీటెయిల్స్ చూస్తే హైడ్రో పవర్ జనరేషన్ పై జెన్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు శ్రీశైలం వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పరిణికా రెడ్డిలు శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. అందరికీ నమస్కారం. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే శాసనసభ్యులు మెగారెడ్డి గారు, అట్లాగే శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళటం కోసం కావాల్సిన ఆశీస్సులు మెండుగా ఇవ్వవలసిందిగా సమీక్షించి
తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది. శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది. ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్ని కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపటం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరినీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం. హైడల్ పవర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా 2029-30 వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం. నమస్కారం. కేవలం 9,000 రూపాయల కోసం భావోద్వేగాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. దాడికి పాల్పడ్డ 18 మంది నిందితుల్లో 12 మందిని శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పురాణి హవేలీలోని జరిగిన మీడియా సమావేశం సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు, ఛత్రనగర్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్, అలాగే శాలిబండ ఇన్స్పెక్టర్ రవికుమార్లతో కలిసి వివరాలను వెల్లడించారు. సార్ ఇక్కడ 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 भाई अब देख लो भाई। जरा सामने रखो लो भाई। ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు టోటల్ 18% ఐడెంటిఫై అయింది. దాంట్లో మనం ఇప్పటి వరకు 12 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో మెయిన్ A1 అసద్ ఉన్నారు, A2 పాషా, A3 సుభాన్, A4 అన్వర్, తర్వాత మెహసన్ బిన్ సమన్ మిస్రీ, ఇమ్రాన్ గౌస్, అద్నాన్, మజర్, సుహైల్, ఇస్మాయిల్, సైఫ్ అలీ ఖాన్, అబ్దుల్లా ఖాన్, షేక్ దస్తగీర్, యాకూబ్, ఉస్మాన్ బిన్ ఖాలిద్ యామిని, అమన్ అల్ హాష్మి, దస్తగీర్, వాళ్ళు టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు అండ్ 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్లో మెయిన్ పని డీసీపీ టాస్క్ ఫోర్స్ రష్మి పేరుమల్, అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ షేక్ జహాంగీర్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఏ శ్రీనివాసరావు,
ACP Chatrinaka Chandrasekhar and Inspector of Police Ravi Kumar and other task force teams అందరూ కలిసి చేశారు. I congratulate them for their good work. తర్వాత ఈ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ టైమ్లీ క్లోజ్ చేయాలి. తర్వాత ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి. చాలా మంది డ్రగ్స్ కన్జంప్షన్ అండ్ ఇది కత్తి క్యారీ చేస్తున్నారు. ఇంకా చాలా చిన్న చిన్న క్రైమ్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత హీనస్ ఒఫెన్సెస్ కూడా కమిట్ చేస్తున్నారు. సో అందరికీ ఇదే విజ్ఞప్తి ఉంది దట్ దే షుడ్ క్లోజ్ ఆల్ దీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆన్ టైమ్. తర్వాత పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ గార్జియన్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి అండ్ అట్లాగే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్షూర్ చేయాలి. తర్వాత ఎవరైతే ఇల్లీగలీ షాప్స్ బియాండ్ పర్మిటెడ్ టైమింగ్స్ రన్ చేస్తున్నారో, ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఈ ఆర్మ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళ మీద మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ చాలా రోజుల నుంచి 4-5 days నుంచి మనము డిసార్మింగ్ ఎక్సర్సైజ్ అండ్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ చెకింగ్ గట్టిగా కండక్ట్ చేసి ఈ కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అండ్ వి రిక్వెస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఆల్సో కోఆపరేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. 9,000 కాలపెత్తర్ ఇన్సిడెంట్స్ లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ 13 members ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 8 మంది అరెస్ట్ అయ్యారు. కామన్ దేర్ ఆర్ సమ్ కామన్ ఎక్యూజ్డ్ అంతే కదా. అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులోని ప్రారంభమైన విద్యుత్ అధికారుల సమీక్షా సమావేశంలోని మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గం విద్యుత్ అధికారులతోటి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, తోడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పట్నికారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డొమెస్టిక్ హౌస్హోల్డ్ కనెక్షన్స్ 8,96,247 ఉన్నాయి సార్. అలానే అగ్రికల్చర్ కనెక్షన్స్ వస్తాయి సార్, ఎక్కువ కానీ ఈ 5 జిల్లాల్లో సార్ గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, వేదికను అలంకరించిన ఎనర్జీ సెక్రటరీ గారికి, తదితర ఎమ్మెల్యేలకు గద్వాల శాఖ తరపున నమస్కారం. యావరేజ్ కన్జంప్షన్ గద్వాల ఈ సమ్మర్ సీజన్ ఉమ్మడి బంగారు జిల్లాకి ఎలక్షన్ ఎమ్మెల్సీ కూడా అడిషనల్గా పార్లమెంట్ కోడ్ రావడం వల్ల 0 in 2 months ఇంప్లిమెంట్ కాలేదు. అధికారులందరూ రివ్యూ చేసినప్పుడు June 10th నుంచి తీసుకుంటూ ఉంటున్నారు. 2 months బ్యాక్ నుంచి స్టేట్లో ఎట్లా తీసుకున్నారో ఉమ్మడి బంగారు జిల్లా కూడా తీసుకోవాలని మంత్రి గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ అగ్రికల్చర్ కలెక్షన్స్ మాత్రం దాన్ని ఎంతవరకు చేయలేదో ఏమైందో అది ఫస్ట్ ప్రయారిటీ కింద మొత్తం అగ్రికల్చర్ రైతులందరికీ కనెక్షన్ ఇప్పారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిషన్ చబుత్రా నిర్వహించారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా మరియు పోలీస్ బృందంతో కలిసి స్థానిక ఫలక్నుమా పరిధిలో మిషన్ చబుత్రాతో భాగంగా పలు వీధులలోని గస్తీ నిర్వహించి అల్లరి మూకలను చెదరగొట్టారు.
హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పెషల్ వెహికల్ చెకింగ్ నిర్వహించారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ సీఏ అశోక్ ఆధ్వర్యంలోని అంబర్పేటలోని ప్రేమ్ నగర్, పటేల్ నగర్ మరియు పటేల్ నగర్ క్రాస్ రోడ్డు బిలాల్ మజీద్ వద్ద స్పెషల్ వెహికల్ చెకింగ్ నిర్వహించి వాహనదారులకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని మిషన్ చబుత్ర నిర్వహించారు. చత్రినాక ఏసీపీ పోలీస్ బృందంతో కలిసి స్థానిక చత్రినాక పరిధిలో మిషన్ చబుత్రలో భాగంగా పలు వీధుల్లోని రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లను అలాగే షాపులను మోయించేసి గస్తీ నిర్వహించి అల్లరి మూకలను చెదరగొట్టారు. మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రానికి చెందిన అతి సమీపంలో గల అంతర్రాష్ట్ర రహదారిపైన సోమవారం కురిసిన వర్షానికి గోతిలో నీరుండిపోవడంతో ఆ గోతుల వద్ద ఈత కొడుతూ ఆకులను ఒళ్లంతా కట్టుకుని చేపలు పడుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ గోతుల వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపైన కోటిపాం, గుమ్మడ, కొమరాడ, బంగారంపేట, సాలపదం, కోనేరు గ్రామాల దగ్గర పెద్ద పెద్ద గోతులు కప్పకపోవడంతో గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు అనేక మంది యాక్సిడెంట్ లోని పెద్ద పెద్ద గోతుల్లో పడి చనిపోవడంతో పాటుగా కాళ్ళు చేతులు విరిగిపోయే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోగా మెయింటెనెన్స్ ఉందో లేదో కనీసం తెలుసుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని అన్నారు. కాబట్టి రోడ్లు భవనాల శాఖ అధికారులకు వ్యతిరేకంగా గతంలో చెప్పినటువంటి మాదిరిగా ఈ రోజు కొమరాడ మండలం కేంద్రానికి అతి సమీపంలోని ఈశ్వర్ని ఆలయం వద్ద ఉన్న గోతులు కప్పాలని కోరుతూ ఆ గోతుల వద్ద రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అంతర్రాష్ట్ర రహదారిపైన సోమవారం కురిసినటువంటి భారీ వర్షానికి గాను గోతులలో నీరు ఉన్న వద్దటువంటి ఈత కొడుతూ చేపలు పడుతూ పూర్వకాలం మాదిరిగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోడ్ల పరిస్థితి మారలేదు అంటూ ఆకులొళ్లంతా కట్టుకుని ఈత కొడుతూ గోతులోని వినూత్న రీతిలో నిరసన చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా మరి రోడ్లు భవనాల అధికారులు స్పందించి ఈ రహదారిపైన పరిరక్షణ చేసి ఈ గోతులను కప్పి అటు 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులను ప్రయాణికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నామని తెలిపారు. లేని ఎడల ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని గిరిజన సంఘం నాయకులు రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా గవర్నమెంట్ పరిస్థితిలో ఉంది. 3 రాష్ట్రాలకి వెళ్ళి ఇప్పుడు కానీ అధికారులు వచ్చాయి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల పైన పనులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల పైన కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల పైన పనులు
పోరాడతాం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాళ్ళని పేదల పనులు కాపాడాలి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి సరిపోతుంది ఇంకా చాలు మన్యం జిల్లా అండి ఇది మన్యం జిల్లా మన్యం జిల్లాగా పేరున్న పరిస్థితి మాకు ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం, ఏమాత్రం చేసేది పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గ్రీవెన్స్ ఎందుకు చేస్తుందో తెలియదు. అందుకని ఈరోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకుల పెద్ద జెండా ఎగరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి చేస్తున్నాం. ఈరోజు గిరిజన గ్రామాలకు వెళ్తే కొంత బండి మీద వెళ్ళిపోతాం, కానీ ఈ రోడ్డు మీద 3 రాత్రులకి వెళ్ళి రాత్రి నిర్లక్ష్యం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు ట్రైనింగ్లు చాలా ఇబ్బంది పడి ప్రయాణానికి చెలగాటమాడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ చూస్తే 2 3 గంటలు ఒకరోజు రాత్రి ట్రాఫిక్ అయ్యే పరిస్థితి. ఇక్కడ పోలీస్ చెప్పొచ్చు తప్ప ఎవరు పని చేయలేదు. అందుకనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఆకులు కొట్టుకుని నవ్వుతారు, నవ్వడానికి కాదు. మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగే దున్నెలము ఆ రోజు జంతువుల గురించి పండ్ల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగుతున్నాము, ఈ రోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా ఆర్ఎంపీ అధికారులు వచ్చి మీరు అసలు మెయింటెనెన్స్ డబ్బులు ఏం చేశారు, అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత ఉంది. లేకపోతే మీరందరూ కూడా పదవి విరమించుకొని ఇంట్లో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకంటే లేదని జీవితం. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం మన్ననను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎంతో పాటు స్వామిని దర్శించుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు. 9,000 కోసం బావమరుదుల మధ్య తలెత్తిన వివాదం. ఒకరి హత్య, మరో 3 కత్తిపోట్లు. విద్యుత్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.